ఏపీ అధికార పార్టీ టీడీపీకి మరో షాక్ తగలనుందా? అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే ఈసారి ఇలా అలా కాదు, గట్టిగా దెబ్బ తగలనుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత టీడీపీలో అసంతృప్తి విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా ఆ పార్టీ క్రమశిక్షణ ఉపేక్షించే వారు కూడా సస్పెండ్ అయ్యారు. చంద్రబాబు వారిని తప్పించాలని ఇష్టం లేకపోయినా ప్రతిపక్షాల ఒత్తిళ్లు తలొగ్గి సిబిఐ సోదాలు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి భూ కబ్జా ఆరోపణలు, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టి బ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావును ఆ పదవి నుంచి తప్పించారు. అయితే తాజాగా టీడీపీలో గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుపై వేటు పడింది. లేదా స్వయంగా టీడీపీకి రాజీనామా చేస్తారని టీడీపీ నేతలే బాహాటంగా చెప్తున్నారు. చంద్రబాబుపై దండయాత్ర చేస్తానంటూ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వచ్చే నెల 7వ తేదీన గుంటూరు నాగార్జున యూనివర్సిటీ కురుక్షేత్ర సభ నిర్వహిస్తున్నారు. అయితే ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పరోక్షంగా రావెల కిషోర్ సహకరిస్తున్నారంట. మందకృష్ణ మాదిగ ఏపీలో 13 జిల్లాల్లో తిరుగుతానని, మాదిగల చంద్రబాబు వ్యతిరేకంగా సమీకరిస్తానని, ఎస్సీ వర్గాలకు చంద్రబాబు సహకరించడం లేదని మందకృష్ణ ఆరోపణ. అయితే మందకృష్ణకు మాజీ మంత్రి రావెల పూర్తి సహకారం అందుతుందని, ఆర్థిక సాయంతో పాటు జన సమీకరణ బాధ్యతలను కూడా రావెల అనుచరులే చేపట్టారు. సభకు కూడా అమరావతికి కూతవేటు దూరంలో సభ పెట్టి తానే ఛాలెంజ్ చేస్తున్న వారికి రావెల సహకారం అందించడంపై చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. అయితే రావెల సామాజిక వర్గ నేపథ్యంలో కొంచెం ఆచితూచి స్పందిస్తే అవకాశం ఉందంటున్నారు. అయితే చంద్రబాబు నుండి ఆదేశాలు వచ్చేలోపే రావెల టీడీపీని వీడడం ఖాయమని టీడీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.